టీవీ 379 న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. కాకినాడ జిల్లా కాకినాడలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా గారిపై 2019లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తమ్ముడు ద్వారంపూడి వీరభద్రరెడ్డి గారు అక్రమంగా నమోదు చేసిన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ సందర్భంగా పెంకే శ్రీనివాస్ బాబా గారు మీడియాతో మాట్లాడారు. కలిసి ఒక వైసీపీ వ్యక్తులిద్దరిని మేము బెదిరించామని సెక్షన్స్ ఐపీసీ 341, 506, 34, 123, 125 ఎలక్షన్ సెక్షన్స్ ఇవన్నీ కలిపి మా మీద కేసు కట్టడం జరిగింది. ఆ కేసు అది తప్పుడు కేసు. అసలు ఆ సుబ్బయ్యకు ఆ రోజు మేము ఎక్కడ లేనే లేవు. కానీ గత ప్రభుత్వం ఒక టైప్లో మా మీద కేసు కట్టారు. దాన్ని నిన్న మన సెకండ్ ఎడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కొట్టేస్తాం జరిగింది. అది కేసు ఫేక్ కేసు అని చెప్పి రుజువైంది. కేసు పెట్టింది కూడా మన ఎక్స్ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి బ్రదరు వీరభద్రారెడ్డి. ఆయన ఈ కేసు 2000 పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఆ కేసు నెంబర్ ఎంత అంటే CC 1399/2019. ఇది పెట్టింది మే 22, 2019 లో పెట్టారు. ఆ కేసు నిన్న ఏదైనా సరే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్రమ కేసులు మేము పెట్టినా ఎవరు పెట్టినా సరే నిలబడమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరులందరికీ ఇది అందరికీ తెలిసిన విషయమే. అక్రమ మద్యం అన్నది బాగా అందరూ ఏదో కొత్తగా జరుగుతున్నట్టు అది GDPA చేస్తున్నట్టు మాట్లాడుతున్నాం. ఈ అక్రమ మద్యం నివారణకు చంద్రబాబు నాయుడు గారు దీన్ని అరికట్టాలి. ఇచ్చేదంటే ఇది పునాదుల్లోకి వెళ్తే రూట్ లెవెల్లో ఇది గత జ్ఞాపకాలు ఇంకా మర్చిపోకుండా అలవాటు పడిన వాళ్ళు ఈ వైన్ షాపులు అడ్డుపెట్టుకుని ఇంట్లో చేస్తూ జరుగుతుంది. దాన్ని నివారించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక APSA అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్ష యాప్ అన్నది మొన్న కొత్తగా లాంచ్ చేశారు. ఈ యాప్ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కస్టమర్ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ పేరు APESA, అది ఎక్సైజ్ వారి యాప్. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ మద్యం షాప్ దగ్గర వాళ్ళు ఏ బాటిల్ ఏ రకమైన బాటిల్ కొన్నా సరే ఆ బాటిల్ని స్కాన్ చేసి ఆ బాటిల్ ఎక్కడ తయారైంది, దాని ఖరీదు MRP ఎంత, ఆ బాటిల్ ఎక్కడ ఏ జిల్లాకి ఇచ్చారు, ఏ షాప్కి వెళ్ళారు అన్న డీటెయిల్ గా స్కాన్ చేయగానే తెలుస్తుంది. అంతేకాకుండా ఆ కొన్న వ్యక్తి ఆ సీల్ కరెక్ట్ గా ఉందా లేదా, ఎక్కడైనా తేడా ఉందా అన్నది కూడా గమనించుకోవాలి. ఎంచేతంటే వైసీపీ టైంలో అక్రమ మద్యం ఏలూరు దగ్గర ఎంతో మంది చనిపోయారు. అయినా సరే అప్పుడు వాళ్ళు ఒక్క జాగ్రత్త తీసుకోలేదు. మినిమం ఒక స్కాన్ వదిలిపెట్టి ఫోన్పే పద్ధతి పెట్టలేదు. ఎంచేదంటే వాళ్ళు అమ్మిన అక్రమ మద్యం ఎంత అన్న లెక్క తెలిసిపోద్ది. ఎంచేదంటే వాళ్ళకి ఆ రోజు సేలు ₹1,00,000 అయితే అందులో దొంగ సేలు ఎంత అన్నది తెలియకూడదనే ఫోన్పే కానీ ఏ విధమైన ట్రాన్సాక్షన్ ఆన్లైన్ యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ కింద ఉండేది. అదే నిదర్శనం వాళ్ళు ఎంత అక్రమ మద్యం అమ్మారు అన్నదానికి. ఇప్పుడు దీన్ని మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడ జరుగుతుంది, మొన్న పుట్టపర్తిలో అక్కడ ఏమైనా కనబడితే అక్కడ ఎవరినో ఇమ్మీడియట్ గా పట్టుకుని వాళ్ళని శిక్షించడానికి అరెస్ట్ చేస్తడం జరిగింది. ఆ విధమైన ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. అదే విధంగా ఈ యాప్ నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే
మందు తాగుతాం, కొంతవరకు ఆరోగ్యం పాడవుతుంది. ఈ దొంగ మద్యం తాగుతాం వల్ల జీవితం 1 సంవత్సరం 2 సంవత్సరాల్లోనే పోతుంది. అది గమనించుకుని ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని అందరూ కూడా ఈ ప్రభుత్వానికి మీ ఆరోగ్యానికి సహకరించి ఖచ్చితంగా దొంగ మద్యం ఎక్కడ అమ్మినా సరే ఈ యాప్ వెరిఫై అంటేనే అది నిజమైన మద్యం. వెరిఫికేషన్ అవ్వలేదు అంటే అది దొంగ మద్యం. దాన్ని ఖచ్చితంగా మా ప్రభుత్వానికి కానీ ఎక్సైజ్ వారికి కానీ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుని శిక్షిస్తారని తెలియజేస్తారు.